షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సూపర్ రా బాబు, ఇలా తయారీ వచ్చే. ఓహో, నువ్వెక్కడ దొరికావురా? ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా స్వామి, నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. ఆ చిటికి వెళ్ళాలి. బాబా, మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేసావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పళ్ళు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. సూపర్ సూపర్. ఏమంటావు? యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. అయ్యో, అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? బాబు అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. అయ్యో కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది ఇంత తట్టుబడి తోడు ఇంతగా చేశాడు బా. అమ్మ జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? నేను చంపడానికి బొమ్మాన్ని చూచాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్ బాబు, చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా. అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. దిగు సిను, దిగు. చూసారా, ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడలా కయ్యాన్ని కాలు తూగుతుంటే చూస్తే కూర్చుంటారంట్రా. వెళ్ళి కూర్చోండి.
ఇంత దరిద్రంగా పోతున్నానేంటి? అమ్మా, ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది. పబ్లిసిటీతో పాటు ఎక్స్గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా, వెళ్తున్నా యుగంధర్. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 2 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా. సరిపోతుందా? ఏయ్! అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమ్మును లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఉంది. అలాగే. ఇదిగో నోకియా లుక్. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాను సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్, లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటికి వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. మేఘనా వచ్చి. ఇదిగోరామా, తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నీ మెల్ల తాళి కట్టేస్తానే. కళ్ళల్లో కసి ఉండాలి కానీ కన్నీళ్ళుండకూడదురా. ఆ శంకర్ గాడిక్కడ. సీనిగాడిలో ఇదే అంట సార్. ఎవరండి మీరు? పచ్చి పులుసు. వచ్చాడు మావయ్య నువ్వా? ఆయన మేకలాగా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కూతురు వచ్చా? ఆ శంకర్ గారికి కావాల్సిన అమ్మాయి సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలర్ నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం, అబద్ధం మానవ గుణం. నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తా నిజం వీడితో. వీడిని బండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న, ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీనిగాడు దొరికేస్తాడు. తినండి. కొమ్మ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యేసుస్ బి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెంగులోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహస బాలుడు అవార్డు
నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చాయండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంపదీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి. మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్ ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఏయ్, హే, హే, ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. ఏంటి? మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. అదిగో అమ్మాయిరా, పట్టుకోండిరా. అమ్మాయి దొరికిందిరా. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే తిన్ని తెచ్చారంటరా. వచ్చాం, మాకేం తెలుసన్నా? పచ్చి పులుసు తెప్పేశారు. అన్నా దాన్ని పట్టుకోండిరా, పట్టుకోండిరా. అవార్డు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఆగండి. ఏంటి గోళ? అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ తెలిస్తే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. ఒరే నువ్వు పని చేయి, ఆ, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు అమ్మో, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి వచ్చి తాట పులితో వెంట. అమ్మో వస్తున్నారు, రండి. ఇక్కడ పరిగెత్తలేను. ఇట్రా ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేశారు కదరా, నేను తీసుకెళ్ళను. ఇంకా నాకు ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా తిల్ రాజా ఏం కాదు, సంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు. నేను భీమా దేవుడు మనం మొర ఆలోచించాడు. నీ కొండకొస్తే పంటదాన్ని గిఫ్ట్ ఇచ్చావా? తీసుకపో చెత్త కొడుక. ఇదంతా పచ్చి పులుసుగాడు డ్రామా. పచ్చి పులుసుగాడు ఎక్కడ్రా? ఎక్కడ్రా? ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పరు. ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను.
ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. కనీసం నీకు ఆత్మశాంతి అన్న మిగులుతుంది. నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉందరా. దుర్గాదాస్ వచ్చేసాడ్రా. చెప్పొద్దు. నువ్వు ఉన్నావన్న నిజం తెలిసిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడిని చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరంగా అవుతున్నా. ఏ కూతురు కోసం మారిపోయావు ఆ కూతుర్ని అడుగుతున్నాను. వదిలే నాన్న, వదిలే. సరే చంపేయండి. ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి. నువ్వు దూరం అయితే నేను బతకలేను నాన్న. ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు అడుగుతుంది, వదిలేండి సార్. అతన్ని వదిలేండి నాన్న. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం. ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు. పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం, కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం. ఇక మన సీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడ అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు. ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మన పచ్చిపులుసు రికార్డింగ్ డ్యాన్సులు మానేసి డీజేగా మారిపోయాడు. సీనిగాడి సలహాలు పాటించి ఉడత భాస్కర్ కోదాడ ఎమ్మెల్యే అయ్యి ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. మన బనానా బాబా అవతారాన్ని, ఆశ్రమాన్ని వదిలి మళ్ళీ అరటిపళ్ళు అమ్మడం ప్రారంభించాడు. మన సీనిగాడికి బామ్మర్ది పుట్టాడండోయ్, ఆడి పేరు సీనే. సివిల్స్లో మంచి ర్యాంక్ రావడంతో మేఘనాన్ని తీసుకుని తిరుమల కొండకి ఈ గెటప్లో వచ్చాడు. వీడు చాలా తేడా కదండి.